చూసాము, వుడ్ తోటి వన్ ఎగ్జాంపుల్ చూసాము. నెక్స్ట్, కెన్ యూ ఓపెన్ ద డోర్ ఫర్ మీ ప్లీజ్. ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం? కెన్ అనేది బెంచుడు కెన్ అనేది ఉపయోగిస్తాం. వాళ్ళకు చాలా ఫార్మల్ వర్డ్ అనేది కుడ్ అనేది జనరల్ ఉపయోగించాము. నెక్స్ట్, డూ యూ మైండ్ టర్నింగ్ ద వాల్యూమ్ డౌన్? ఏంటో వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఉన్నారనుకోండి అమ్మ, టీవీ అనేది మనం రేట్ చేస్తుంటారు. పేషెంట్స్ గురించి కానీ, కస్టమర్స్ గురించి కానీ. రిసెప్షనిస్ట్ ఉన్నారు, టర్నింగ్ ద వాల్యూమ్ డౌన్ అనేటువంటి ఉపయోగించాం. ఎందుకు? ఆ సిచ్యువేషన్ లో సౌండ్ పొలైట్నెస్ ఇవ్వడానికి ఇలా అను ఎక్స్ప్రెషన్ అన్నాడు. కెన్ యూ టర్న్ ద వాల్యూమ్ డౌన్? నెక్స్ట్, కుడ్ యూ టర్న్ ద వాల్యూమ్ డౌన్? విల్ యూ టర్న్ ద వాల్యూమ్ డౌన్? కుడ్ యూ టర్న్ ద వాల్యూమ్ డౌన్? 2 times రిపీట్ అయిందమ్మా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఆస్కింగ్ సమ్ వన్ టు డూ సంథింగ్ ఫర్ యూ. మనకి ఎవరైనా సహాయం చేయమని అడగడానికి ఈ విధంగా ఎక్స్ప్రెషన్స్ అనేది ఉపయోగిస్తాము. వాటి ఎక్స్ప్రెషన్స్ వేరుతో నుంచి బిగిన్ అవుతాయి. కుడ్, వుడ్, కెన్, డూ, విల్. నెక్స్ట్, ఆస్కింగ్ ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్. మీరు వేరే వారికి ఏదైనా సహాయం చేయాలి, అలాంటప్పుడు మీరు రిక్వెస్ట్ తోటి వాళ్ళని అర్జించి సహాయం చేస్తానని చెప్పడానికి కూడా మనకు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ మనకు ఉన్నాయమ్మా. అవేంటిగా మనం చూద్దాం. కెన్ ఐ యూజ్ యువర్ కంప్యూటర్ ప్లీజ్? ఇప్పుడు ఎదుటి వాళ్ళది ఒక మనము వస్తువు మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్నప్పుడు వాళ్ళు మనం రిక్వెస్ట్ చేయాలి, అవునా కదమ్మా? రిక్వెస్ట్ చేయాలంటే మనం ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయొచ్చు? కెన్ ఐ యూజ్ యువర్ కంప్యూటర్ ప్లీజ్? ఆర్ could I borrow some money from you please? Or can you please give me your pen? Could you please give me your pen? Will I take your mobile please? Last one is, would I take your mobile please? ఇక్కడ మనకు చాలా పొలైట్నెస్ రావడానికి గుడ్ ఉపయోగిస్తాము. దానికంటే తక్కువ పొలైట్నెస్ అనేది చూపెట్టడానికి వుడ్ ఉపయోగిస్తాము. దానికంటే ఇంకొద్ది తక్కువ పొలైట్నెస్ రావడానికి కెన్ ఉపయోగిస్తాము. దానికంటే ఇంకా తక్కువ పొలైట్నెస్ రావడానికి విల్ ఉపయోగిస్తాము. కంప్లీట్ లెస్ పొలైట్నెస్ ఉండడానికి కైండ్లీ అండ్ ప్లీజ్. ఇవి ఆర్డర్ అన్నట్టు. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలమ్మా. నెక్స్ట్, ఈ ఆర్డర్స్ అనేది రిక్వెస్ట్ అనేది మనకు అధికారపూర్వకంగా కూడా మనకు అంటే కమాండింగ్ నేచర్ లో కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. కమాండింగ్ అనేది సిచ్యువేషన్ కూడా ఇట్ రిఫ్లెక్ట్ ద మేకింగ్ ద రిక్వెస్ట్. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ టీచర్ వచ్చారమ్మ క్లాస్ లోకి, విండో గాలికి చాలా బీట్ అవుతుంది, వాల్ కి అగెనిస్ట్ గా అలా చాలా కొట్టుకుంటుంది, డిస్టర్బ్ అవుతుంది. సో వెనుక ఉన్నటువంటి స్టూడెంట్ కి సార్ కమాండ్ పూర్వకంగా విండో ఓపెన్ చేయమని చెప్తారా చెప్పరా? అదేంటిది? కమాండింగ్ సిచ్యువేషన్ ఫర్ మేకింగ్ ద రిక్వెస్ట్. అలాంటి ఎక్స్ప్రెసింగ్ ఏ కమాండ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ద రిక్వెస్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? షట్ ద డోర్ ప్లీజ్. ఇక్కడ కెన్, విల్లు, కుడ్, వుడ్ అని ఉపయోగించారమ్మా. ఏం ఉపయోగిస్తాడు? ప్లీజ్ అనేది లాస్ట్ ఉపయోగిస్తాడు సెంటెన్స్ కి చివర. షట్ ద డోర్ ప్లీజ్, షట్ ద డోర్ ప్లీజ్. అంటే ఇక్కడ షట్ ద డోర్ ప్లీజ్ అనేది ఇది కమాండింగ్ సిచ్యువేషన్ మేకింగ్ ద రిక్వెస్ట్. What happened, sir? Sir, time is running out, sir. 2:20 BW class for EC, sir. అంటే కమాండింగ్ సెషన్స్ ఏంటిది? షట్ ద డోర్,
Sir, 5 minutes left, sir. అయిపోయిందమ్మా, మనం ఎండింగ్కి వచ్చాము. నేను నోట్స్ ఏమి ఇవ్వట్లేదు కదా, ఓన్లీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు మనం రిక్వెస్ట్ అనేది ఫాలోయింగ్ సిచ్యువేషన్ లో ఎలా చేయాలో కొన్ని ఎగ్జాంపుల్ చూసేసి క్లోజ్ చేస్తామమ్మా. మనం చివరికి వచ్చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్తారు ఎగ్జామ్ లో, అండ్ రిక్వెస్ట్ ద ప్లంబర్ టు రిపేర్ యువర్ బాత్రూమ్ ట్యాప్. మీరు హాస్టల్లో ఉన్నారమ్మా, యు ఆర్ స్టేయింగ్ ఇన్ హాస్టల్ అండ్ in your bathroom the tap is not working, there is a plumber. So if you want to make the request, how can we make the request? Answer ela rayachu, the tap in my bathroom is leaking, could you please repair it today? Allaman request cheyalli. Next, to show the way to the railway station. మీరు బయట ఊరు వెళ్ళారు, రైల్వే స్టేషన్ కి అనేది మనకు మార్గం తెలియదు. మనం ఎలా అడుగుతాం? Will you please railway station? నెక్స్ట్, ఇప్పుడు మీరు లైబ్రరీలో ఉన్నారమ్మా, సెర్చ్ చేసుకున్నారు, ఆ బుక్ ఎక్కడ ఉందో మీకు తెలియదు, దానితో మీరు రిక్వెస్ట్ గా మాట్లాడాలి. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఫైండింగ్ ద బేసిక్ ఇంగ్లీష్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్క్ ద కౌంటర్ వుడ్ యూ ప్లీజ్ క్యాన్సల్ మై రైల్వే టికెట్. క్వశ్చన్స్ ఇస్తారమ్మా. ఎలా ఇస్తారు? యు ఆర్ స్టేయింగ్ ఇన్ హాస్టల్, యువర్ బాత్రూమ్ ట్యాప్ ఇస్ నాట్ వర్కింగ్, హౌ అప్పుడు ఆస్ట్రేటమ్మా, కుడ్ యూ ప్లీజ్ రిపేర్ ఇట్ టుడే. అలా. ఓకే, ఇంకొన్ని చూద్దాం మనం. రిక్వెస్ట్ ద టీచర్ టు రిపీట్ ద ప్రీవియస్ లెసన్. మీరు ప్రీవియస్ అనేది గత లాస్ట్ క్లాస్ లో అబ్సెంట్ ఉన్నారు అనుకోండి అమ్మా, మీరు డౌట్స్ అనేది ఉన్నది క్లారిఫై కావడానికి మరోసారి ఎక్స్ప్లెనేషన్ కావాలనుకోండి అమ్మా. మరి జనరల్ గా ఎలా పొలైట్నెస్ తోటి మనము రిక్వెస్ట్ చేయొచ్చు? మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద ప్రీవియస్ లెసన్. చూడు మనకి ఎట్లా ఎంత సౌండ్ పొలైట్నెస్ ఉందో చూడండి ఈ వాక్యంలో. Madam, if you don't mind, would you please repeat the previous lesson? అంతేగాని ప్లీజ్ రిపీట్ ద లెసన్ మేడం అని అంటామమ్మ మనం అన్నమాకన్నా. టు బీ మోర్ సౌండ్ పొలైట్నెస్ టు అవర్ రిక్వెస్ట్, మనం ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేయాలి? మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద ప్రీవియస్ లెసన్, అలా అన్నమాట. నెక్స్ట్, request your classmate to lend you the English lab record. మీ క్లాస్మేట్ లో ఉన్నటువంటి ఫ్రెండ్ దగ్గర నుంచి ఇంగ్లీష్ ల్యాబ్ రికార్డ్ తీసుకోవాలమ్మా. అప్పుడు మనం జనరల్ గా ఏం ఉపయోగిస్తాము? కెన్ అనే వర్డ్ ఉపయోగిస్తాము. ఎక్స్ప్రెషన్ చేయొచ్చు, కెన్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ ఇంగ్లీష్ ల్యాబ్ రికార్డ్. ఇలా ఉంటాయమ్మా మనకి. సో విత్ దట్ ద ఎక్స్ప్లెనేషన్ టు సమ్ ఎక్స్టెంట్ ఈజ్ ఓవర్. హౌ టు మేక్ ద రిక్వెస్ట్, while making the request, what are the model verb that we can use, which model verb, what kind of the degree of politeness it conveyed, that we see. So in the next class, while giving the dictation, you can get the more clarity. Those who missed in today class, it will be also a revision for them while giving the notes on the topic making the request. Okay namma? So with that, it is over. If anybody has any doubts regarding to this, they will get a chance to clarify their doubts in the next class. In the next class, be ready with your pen and paper to take the dictation, the topic, making request. It is very, very important in our day-to-day life while making the request with a different type of the people at different situation, and also to get the good marks in English exam. This topic is very, very useful. Okay, with that, we can complete today class. So we can use it. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Javaria.